హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజు మీకు సొరకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సొరకాయ పప్పే కదా, ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చు కదా, దీన్నేం చూసేది అని అనుకోవద్దండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేయండి, చాలా బాగుంటుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఒక కుక్కర్ తీసుకోవాలి. కందిపప్పు ఈ గ్లాస్తో 1.5 గ్లాసు కందిపప్పు అయితే వేస్తున్నాను. కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానపెట్టుకోవాలి. కనీసం ఒక 15 నిమిషాలు బాగా నానపెట్టుకోవాలి. హాఫ్ సొరకాయ అయితే తీసుకుంటున్నాను. ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు ఇలా హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న తర్వాత సొరకాయ పీసెస్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ పీసెస్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 2 టమోటాస్ పీసెస్ చేసి ఇందులో వేసుకోవాలి. 1/4 స్పూన్ పసుపు వేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి. ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లారినాక ఓపెన్ చేస్తున్నాను. చూడండి, పప్పు ఇలా ఉడకాలి, మరీ ఎక్కువ ఉడికించకూడదు. కొద్దిగా మనము గరిటెతో ఎనుపుకుంటే చాలండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం ఇందులో వేసుకోవాలి. 1.5 స్పూను కారం వేస్తున్నాను, చిల్లీ పౌడరు. 1 స్పూను సాల్ట్ వేస్తున్నాను, నైస్ ఉప్పు వేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో రాక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఎనిపేసి దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఒక 5 వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా ఇలా దంచి పెట్టుకోవాలి. ఈ సొరకాయ పప్పుకు ఈ పోపు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పోపు పెట్టుకోండి. ఒక చిన్న బాండిల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని పోపు కొద్దిగా వేగిన తర్వాత ఒక స్మాల్ టీ స్పూను పచ్చెనపప్పు వేసుకోవాలి. కరివేపాకు ఒక రెబ్బ వేసుకొని ఒక ఆనియన్ పీసెస్ చేసి ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా వేగాల్సిన అవసరం లేదు, ఒక 50% వేగించుకోవాలి. చూడండి, ఇలా వేగించుకున్న తర్వాత ఉడుకుతున్న పప్పులోకి ఈ పోపునంతా వేసేసుకోవాలి. పోపు అంతా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని పోపు పెట్టుకోవడం వలన సొరకాయ పప్పు ఎంతో రుచిగా ఉంటుందండి. అంతే, ఎంతో గుమగుమలాడే టేస్టీగా ఉండే సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. మనకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఈ మెజర్మెంట్స్తో ఈ స్టైల్లో ఒకసారి సొరకాయ పప్పు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. మరెన్నో డైలీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.